హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్డ్స్ ఆఫ్ నేచర్. నేను మీ శ్రీధర్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మా ఇంట్లో అయితే 2 కుందేలు పిల్లల్ని అయితే పెంచుకుంటున్నాను. సో ఈ రోజు మీకు అవి చూపించబోతున్నాను. అందులో ఒక మేల్ ఫీమేల్ ఉంటుంది. ఒకసారి చూడండి వాటిని. చూసారు కదా, కనిపిస్తున్నాయి కదా, బ్లాక్ కలర్లో ఉంటుంది ఇది. సో ఇవైతే మేము మా ఇంటికి తెచ్చుకుని ఒక 1 మంత్ అలా అవుతుంది. మేము తెచ్చుకున్నప్పుడే వీటికి 1 మంత్ ఉన్నది. సో మేము తెచ్చుకుని 1 మంత్, ఇప్పుడు వీటి ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 3rd మంత్ ఎంటర్ అయ్యింది అనుకుంటా నేనైతే. సో వీటిలో మేలు ఇది ఉంది కదా, ఇదైతే ఫీమేల్, ఇదైతే మేలు. ఇవి వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న ఒక షాప్లో అయితే మేము తీసుకున్నాము. సో ఇవి వచ్చేసి ఓన్లీ వెజిటేబుల్స్ తింటాయి. ఇవైతే ఎలాంటి చప్పుడైతే చెయ్యవు, అసలు ఇవి ఉన్నాయో లేవో కూడా తెలియదు అన్నమాట. సో అలా ఉంటాయి. బట్ ఇవి ఒక లుక్ అయితే ఉంటుంది ఇంట్లో పెంచుకోవడం వల్ల. సో చూడండి వీటిలో ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయో. సో ఇవైతే నేను తీసుకున్నవి కాదు, ఇంట్లో పిల్లల కోసం అనేసి తెచ్చుకున్నవి. బట్ తీసుకొచ్చాక పెద్దవాళ్ళకి కూడా బాగా అలవాటు అయిపోయి మా అమ్మ అయితే బాగా ఎక్కువ ఇష్టపడుతుంది వీటిని. సో చూసారు కదా, ఇవేంటంటే ఇప్పుడు ఇవి 3rd మంత్ కదా, ఇంకొక 2 మంత్స్ అలా అయిన తర్వాత ఈ ఫిమేల్ ఉంది కదా, ఇదైతే పిల్లల్ని అయితే పెడతాదంట. ఆ షాప్ ఓనర్ అయితే మాకు చెప్పాడు. సో చూద్దాం, అది పిల్లల్ని పెట్టిన తర్వాత అప్పుడు మీకు మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను. సో ఇవే కాదు, మా ఇంట్లో ఇంకొకటి అయితే ఉంది. ఇప్పుడు దాని మెయిన్ అయితే అదే, దాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఒకసారి చూడండి. సో చూసారు కదా, ఇదిగో ఇది నీకు చాలా మంది తెలిసే ఉంటుంది. దీని బ్రీడ్ వచ్చేసి షిట్జు. ఇది మా ఇంట్లో ఒక 2 ఇయర్స్ నుంచి ఉంటుంది. ఇది కూడా ఫీమేలే. చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా. దీన్ని అయితే మా వైఫ్ పెంచుకుంటుంది. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, మా వైఫ్ పెంచుకుంటుంది. ఇదైతే చూడండి, ఇది ఫీమేల్. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇదైతే. చూసారు కదా, దీని పేరు వచ్చేసి డాలీ. డాలీ అని పిలిస్తే చాలు ఎక్కడ ఉన్నాక వచ్చేస్తుంది అనమాట. ఇది మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్లు అయితే కలిసిపోయింది. చూడండి, పెద్ద హైట్ ఏమీ ఉండదు. ఇది ఎప్పుడు క్రాస్ అవుతుందా అని చూస్తున్నాము. పిల్లల్ని పెడతాది కదా, అది కూడా ఒక వీడియో చేస్తాను. ఒకసారి చూడండి, ఆ కుందేళ్ళు ఉన్నాయి కదా, ఆ కుందేళ్ళ దగ్గర విడిచిపడితే ఏం చేస్తా ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, ఇంకంతే, ఇంకెక్కడికి వెళ్ళదన్నమాట. ఇంకా వాటి దగ్గర ఇంకా అలా ఉంటుంది. ఈ కుందేళ్ళు ఉన్నాయి కదా, వీటికైతే మా అమ్మ అయితే పేర్లు కూడా పెట్టింది. ఆ మేల్ ఉంది కదా, దానికైతే మొన్న అని పెట్టుకుంది. ఆ ఫీమేల్కి ఏమో మున్ని అని పెట్టింది అన్నమాట. మా అమ్మ పెట్టుకున్న పేర్లు అయితే ఫస్ట్ లో తెచ్చినప్పుడు అయితే తిట్టింది ఎందుకు అనేసి, కానీ ఇప్పుడు ఇంటికి పట్టుకొచ్చాక అయితే చాలా ఇష్టంగా అయితే చూస్తుంది. సో చూసారు కదా, అవి అలా ఉంటాయి అన్నమాట. ఇవి మా ఇంట్లో పెంచుకునే కొన్ని జీవులు. సో మీకు నచ్చితే ఇవి మీకు నచ్చాయంటే ఖచ్చితంగా నా వీడియో కదా ఒక లైక్ చేయండి. చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, సో ఇది మా ఇంట్లో ఉండే. చూడండి అది ఎలా పడుకుందో. డాలీ డాలీ. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అది ఎలా ఆడుతుందో చూడండి. అవి కూడా చూడండి ఒకసారి, దాంతో ఎలా ఆడుకుంటున్నాయో. చూసారు కదా, ఫస్ట్ లో అయితే అట్లా చూసి మొత్తం మరిచేసిది, పెద్ద గోల్ చేసేసిది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫ్రెండ్స్ అయిపోయి బయటికి విడిచిపెట్టినా కూడా పెద్దగా ఏమైతే చెయ్యవు. కాకపోతే బయటికి విడిచిపెడితే అవి ఎక్కడ పారిపోతాను మాకైతే భయం ఒకటి ఉందంటే. అలా లోపలే ఉంటాయి అన్నమాట. రెండు అయితే ఇంకా కలిసిపోయి ఎలా ఉంటాయి, అలా పడుకున్నట్లు ముందు అలా చూస్తూ ఉంటుంది. సో చూడండి, వీటి కోసం మన ఛానల్లో అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ వరల్డ్స్ ఆఫ్ నేచర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పుడు కూడా లైక్ చేసి షేర్ చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బై ఫ్రెండ్స్.